ఓం గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో సారి సరి సరి రే గరి సరి గా సరి 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 రే గరి గరి గగ్గ సరి గరి సరి గరి సరి గరి సరి గరి సరి గరి దిగ మగరి దిగ మగరి దిగ మగరి నే 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 సా 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 నే సా సరి రే సా సరి రే సా సరి రే సా సరి 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 గరి గరి సరి గరి గరి సరి గరి గరి సరి. నీ దీక్ష తీసుకున్నందుకు, కటిక ఉపవాసం ఉన్నందుకు నన్ను కరుణించావు శివయ్య. నీకు అభిషేకం జరుగుతున్న సమయంలో నేను కట్టిన తాళి నాకు కనపడేలా చేసి, నేను కోరుకున్నట్టు నా భార్య నాకు కనిపించేలా చేశావు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశిగణైర్వార్తం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. హర హర మహాదేవ శంభో శంకర. మంగళ నీరాజనం అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః మహాదేవ శంభో శంకర. దర్శయామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, పూజా అభిషేకం పూర్తయింది. ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ కుటుంబం పైన ఉండి మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీరందరూ ఈ రాత్రంతా శివనామస్మరణ చేస్తూ ఉపవాసం ఉండి జాగరణ చెయ్యండి. పుణ్యం వస్తుంది, ఫలితం దక్కుతుంది. వాగ్దేవి, కొన్ని తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు తలరాతలు జీవితాల్నే మార్చేస్తాయి. నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయం మన కుటుంబానికి నన్ను దూరం చేసింది. తర్వాత శాశ్వతంగా నీ భర్తని దూరం చేసింది. మన చిన్నప్పుడు సంతోషం మాత్రమే నాట్యం చేసిన ఈ ఇంట్లో మన పెళ్ళయ్యాక సమస్యలు దాడి చేశాయి, బాధలు తిష్టవేశాయి. అవునక్క, ఇన్ని సంవత్సరాల తర్వాత వర్ష తిరిగి రావడంతో మళ్ళీ మనింట్లో మెల్లమెల్లగా సంతోషాలు అలుముకుంటున్నాయి. త్వరలో వర్ష పెళ్లి కూడా ఉంది కాబట్టి ఇక అంతా సందడే అక్క. తను నిజంగా వర్ష అయితే ఇల్లు సందడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాకుండా జ్యోతైతే మాత్రం గొడవ అవుతుంది, గందరగోళం అవుతుంది. అన్నట్టక్క, ఈరోజు అమ్మ చీరలతన్ని పిలిపిస్తానంది. వర్షాకి పెళ్లికి కావలసిన పట్టు చీరలన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి. సరే వాగ్దేవి. అక్క, దాదాపుగా 15 ఏళ్ల తర్వాత మనింట్లో జరుగుతున్న శుభకార్యమిది. అందుకే పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలని అమ్మనుకుంటుంది. అలాగే చేద్దాం వాగ్దేవి. పెళ్ళంటే అయిన వాళ్ళందరూ వస్తారు. మన వాళ్ళందరినీ పిలిచి చాలా సంవత్సరాలైంది కాబట్టి ఈ పెళ్లిలో అందర్నీ కలవచ్చు. అవునక్క.
అమ్మగారు. వాగ్దేవి, కింద పడింది నేను తీస్తానులే గాని పని మనిషి వచ్చినట్టుంది, ఏంటో చూడు. అలాగే అక్క. చీరలతను వచ్చాడండి. పెద్దమ్మగారు మీ ఇద్దరిని రమ్మంటున్నారమ్మా. సరే వస్తాం, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. అక్క, ఆ, చీరలతనొచ్చాడట, మనల్ని అమ్మ పిలుస్తోంది. నువ్వు వెళ్ళు వాగ్దేవి, నేను వస్తున్నాను. త్వరగా రాక్క. తను జ్యోతి కాకపోతే ఈ ఫోటో వర్ష దగ్గర ఎందుకుంది? నా పెళ్ళయ్యాక నేను ఈ ఇంటికి రాలేదు, నా కూతుళ్ళు వీళ్ళెవరికీ తెలీదు. నా దగ్గరున్న సేమ్ ఫోటోనే తన దగ్గర ఉందంటే గ్యారంటీగా జ్యోతినే. నేను ఈ ఫోటో పట్టుకుని కూతుళ్ళ కోసం వెతికాను, జ్యోతి ఈ ఫోటో పట్టుకుని నా కోసం శ్రావ్య కోసం వెతుకుతూ ఉండుంటుంది. ఏదో జరుగుతోంది, జ్యోతి ఏదో దాస్తోంది, అదేంటో తెలుసుకోవాలి.